కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి పెన్షన్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నాడు జంతర్ మంతర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున సివిల్ పెన్షనర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా జిల్లా స్థాయిలో నిజామాబాద్లో కూడా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, పోస్టల్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, అదేవిధంగా ఆర్ఎంఎస్, ఈ విధంగా రైల్వే, సివిల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి మనకి ఇప్పటి వరకు పెన్షన్ రివిజన్ ఏదైతే ఉందో రివైజ్డ్ పీఆర్సీ వచ్చినప్పటి నుంచి పెన్షన్ కూడా రివిజన్ జరుగుతుంది. కానీ ఇవాళ కొత్తగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మూలంగా పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లని ఈ విధంగా విభజించారు. దీని మూలంగా ఈ పాత పెన్షనర్లకి పే రివిజన్ జరగదు, డిఏలు ఇవ్వరు, మొత్తం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి మీరందరూ ఉదయం 10:30 గంటలకి పాత కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా చౌక్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.